హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే బాగున్నాము. ఇంకో వీడియోతో మీ ముందరికి వచ్చేసానండి. ఇదైతే సొరకాయ దప్పలం అంటారండి. సొరకాయలు, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కొంచెము కొత్తిమీర ఇవన్నీ కోసేసుకొని దాకలో వేసేసుకొని కూసంతా వేస్తారు. అంటే ఒక టీ గ్లాస్ ఎసరు పోసేసి స్టవ్ పైన పెట్టేయాలండి. పెట్టిన తర్వాత కలుపుకొని పెట్టేస్తే అది ఉడికిపోయిద్దండి బాగా. అంటే కొంచెం టైం పట్టిద్ది ఉడకనికి. చిన్న మంట పెట్టుకొని ఉడకనివ్వాలి. ఇందులో కొంచెం పసుపు, ఉప్పు, కారం అన్నీ వేసేసి ఉడకనివ్వాలి. ఆల్మోస్ట్ ఒక 10 నిమిషాలు ఉడకనివ్వాలి. చిన్న మంట మీదనే ఉడకబెట్టుకోవాలండి, హైలో పెట్టకూడదు. అందులోనే కొంచెం కరివేపాకు కూడా వేసుకోండి. ఇదైతే దాంట్లోకి పులుసు అండి. చింతపండు నానబెట్టుకొని ఉంచుకోవాలి ఫస్ట్ ముందే. చూడండి, ఒకసారి మధ్య మధ్యలో అలా కలుపుకుంటూ ఉండాలండి. కలుపుకుంటూ ఉంటే అడుగున ఉండేటివి పైకి వస్తాయి, పైన ఉండేటివి అడుగుకి వెళ్ళిపోతాయి. అప్పుడు ఉడికిపోయిద్ది. ఇప్పుడు కొంచెం ఒక 50% ఉడికిన తర్వాత చింతపండు పులుసు అంతా పోసేయాలండి అందులో. ఇంకా మిగతా 50% కూడా ఉడికిపోయిద్దండి చింతపండు పులుసు పోసినాక. ఫస్ట్ చింతపండు పులుసు పోస్తే ముక్కలు ఉడకవండి, అందుకే చింతపండు పులుసు 50% ఉడికినాకనే పోయాలి. ఇప్పుడు ఇందులో టమాటా ముక్కలు కూడా వేసేసుకోండి, కోసుకున్న ముక్కలు. చింతపండు పులుసు వేసిన తర్వాత టమాటా ముక్కలు వేయండి. ఎందుకు టమాటా ముక్కలు చాలాసేపు తర్వాత వేస్తాను? టమాటా ముక్కలు తొందరగా ఉడికిపోతాయండి టమాటాలు, అందుకనే కొంచెం లేట్గా వేస్తున్నాము. చూడండి ఎలా ఉడుకుతుందో, ఎంత బాగా ఉడుకుతుందో కదా. అయితే టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి. ఇదైతే బెల్లము, ఇందులో బెల్లం కూడా వేసుకోండి, బాగుంటుంది టేస్ట్, సూపర్గా ఉంటుంది. మా వంటలన్నీ మీ ఇంట్లో ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. ఆ బెల్లం కరిగిపోయినాక ఆపేయడమేంటి, చాలా చాలా టేస్టీగా ఉంది. సూపర్ దప్పలం. మేమైతే బాగా తిన్నాము, కడుపు నిండుగా తిన్నాం మేము. ఇది మళ్ళీ తర్వాత ఒక మూకుడు పెట్టుకొని అందులో కొత్తిమీర వేయడం నేను మర్చిపోయానండి, అందుకే మధ్యలో వేసేసాను. నూనె వేసుకొని వెల్లుల్లిపాయలు, తర్వాత గింజలు అన్నీ వేసేసుకొని వేపేసుకొని కరివేపాకు కూడా వేసుకోండి. ఎండుమిరపకాయలు, కరివేపాకు, జీలకర్ర, ఆవాలు అన్నీ వేసేసుకొని తర్వాత మొత్తం వేసేసుకొని ఈ తాలింపు తీసుకెళ్ళి సొరకాయ దప్పలంలో వేయండి. అబ్బో, టేస్ట్ అయితే సూపర్. అస్సలు అమోఘం, అమృతం తిన్నట్టు ఉంటుందండి, అంత బాగుంటుంది. ఇంట్లో ట్రై చేయండి. ఇది వేడి తగ్గించిద్దండి. సొరకాయ అంటేనే చలవ అంటారు కదా, ఒళ్ళు చలవ చేసిద్ది. వేడిగా ఉంటే చలవ చేసిద్ది, తగ్గిపోయిద్ది వేడంతా. అంతే అండి. బాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ ఇంకొక వీడియోతో ముందరికి వచ్చేస్తాను. బాయ్. సబ్స్క్రైబ్ మై ఛానల్.